ప్రాచీన కాలంలో ఒకప్పుడు ఓ ఊర్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఓ గురువు జీవించేవారు. అతనికి అనేక మంది శిష్యులు ఉండేవారు. ఒకరోజు అతని శిష్యుల్లో ఒకరు వచ్చి అడిగాడు, గురువర్యా, మీకు జ్ఞానం ఎవరి నుంచి అందింది? మీ గురువు ఎవరు? అప్పుడు గురువు ఆ శిష్యుని ప్రశ్న విని చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు, నా బిడ్డా, నాకు ఎంతో మంది గురువులు ఉన్నారు. వారిని లెక్కించడం మొదలు పెడితే అది చాలా రోజుల పని అవుతుంది. కాని నేను నీకు నా జీవితంలో 3 గురువుల గురించి చెప్తాను అని చెప్పి గురువు ఇలా చెప్పడం ప్రారంభించారు. మొదటి గురువు ఒక దొంగ. ఒకసారి నేను దారి తప్పిపోయాను. చాలా దూరంలోనే ఓ గ్రామానికి చేరుకున్నాను. అప్పటికే రాత్రి అయ్యింది. ఆ ఊరిలో అన్ని దుకాణాలు, ఇళ్ళు మూసివేయబడ్డాయి. చివరకు ఒక వ్యక్తి గోడ దాటి ఓ ఇంట్లోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నాడు. నాకు ఆశ్రయం కావాలని అడిగితే అతను ఇలా అన్నాడు, ఇది రాత్రి అయ్యింది. ఇప్పుడు నీకు ఇక్కడ ఆశ్రయం దొరికే అవకాశం చాలా తక్కువ. నా దగ్గర ఉండి పోవచ్చు. కానీ నేను దొంగను. నీకు ఏమైనా అభ్యంతరం లేకపోతే నాతో నా ఇంట్లో ఉండవచ్చు. అతని మంచితనాన్ని చూసి నేను 4 రోజుల పాటు అతని దగ్గరే ఉన్నాను. ప్రతిరోజు రాత్రి అతను బయటకు వెళ్లే ముందు నాతో ఇలా చెప్పేవాడు, నేను నా పని కోసం వెళ్తున్నాను. నువ్వు విశ్రాంతి తీసుకో, నీ ప్రార్థనలు చేసుకో. అతను తిరిగి వచ్చే ప్రతిసారి నేను అడిగేవాడిని, ఈరోజు ఏమైనా దొరికిందా? అతను చిరునవ్వుతో సమాధానం చెప్తూ, ఈరోజు ఏమీ దొరకలేదు. కానీ దేవుడు కోరుకుంటే త్వరలోనే నాకు ఏదో దొరుకుతుంది. అతను ఎప్పుడూ నిరాశ చెందేవాడు కాదు. నాకు ధ్యానం చేసే రోజుల్లో అతని మాటలు గుర్తొచ్చేవి. ధ్యానం చేస్తున్నప్పుడు విఫలమైన అనుభూతి కలిగినప్పుడల్లా దొంగ మాటలు గుర్తుపెట్టుకుని, దేవుడు కోరుకుంటే త్వరలోనే నేను సఫలమవుతాను అని నమ్మకం కలిగించుకొని నేను మళ్లీ ప్రయత్నించడం మొదలు పెట్టేవాడిని. రెండో గురువు ఒక కుక్క. ఒకసారి వేసవి కాలంలో నేను బాగా దాహంతో నీటిని వెతుకుతూ వెళ్ళాను. అప్పుడు ఓ కుక్క పరిగెడుతూ ఒక నది వద్దకు వచ్చింది. అది నదికి దగ్గరగా వెళ్లి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. ఆ ప్రతిబింబాన్ని మరో కుక్క అని భావించి భయపడి ఆగిపోయింది. కాని దాహం వల్ల మళ్లీ దగ్గరగా వెళ్లి నీరు తాగాలని ప్రయత్నించింది. ఇది అనేక సార్లు జరిగింది. చివరకు తన భయాన్ని అధిగమించి నదిలోకి దూకి నీటిని తాగింది. ఆ కుక్క ధైర్యం చూసి నేను నేర్చుకున్నాం, మన భయాన్ని అధిగమించినప్పుడు మాత్రమే మనకు విజయం లభిస్తుంది. మూడో గురువు ఒక చిన్న పిల్లవాడు. ఒకసారి ఓ గ్రామం మధ్యన ఓ పిల్లవాడు చేతిలో వెలిగిన దీపంతో ఒక దేవాలయానికి వెళ్తూ కనిపించాడు. నేను ఆటపాటగా అడిగాను, నీవు ఈ దీపాన్ని వెలిగించావా? అతను ఆనందంతో సమాధానమిచ్చాడు, అవును, నేను వెలిగించాను. అప్పుడు నేను జోకుగా ఇలా అన్నాను, ముందు దీపం ఆరిపోయింది, తర్వాత దీపం వెలిగింది. ఈ కాంతి ఎక్కడి నుండి వచ్చింది? అప్పుడు ఆ పిల్లవాడు నవ్వి ఆ దీపాన్ని ఆర్పి ఇలా అన్నాడు, ఇదిగో చూడు, కాంతి పోయింది. నువ్వు చెప్పగలవా ఆ కాంతి ఎక్కడికి వెళ్ళింది? అతని సమాధానం విని నా అహంకారం ఛిద్రం అయింది. నా తెలివితేటలు పరిమితమని గ్రహించి నేర్చుకోవడం ప్రారంభించాను. ముగింపు. గురువు చెప్పిన కథలు ముగించుకుని ఇలా అన్నారు, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. మనకు నేర్చుకునే తపన ఉంటే ప్రతి జంతువు, ప్రతి మనిషి మనకు గురువులుగా మారతారు. భగవంతుడు బుద్ధుడి జీవితంలో కూడా అనేక మంది గురువులను పంపించాడు. కాని ఎవరూ అతనికి గమ్యానికి తీసుకురాలేకపోయారు. చివరకు బుద్ధుడు తన మార్గంలో తానే నడవాలని నిర్ణయించుకున్నాడు. ఒకసారి బుద్ధుడు ఒక ఎలుక తన పిల్లలను రక్షించేందుకు పొంగిన నీటిని వడగట్టి కాపాడటానికి ప్రయత్నించగా తన లక్ష్యానికి నిబద్ధత అవసరమని గ్రహించాడు. అందువల్ల మనం ఎవ్వరినీ తక్కువగా అంచనా వేయకూడదు. ప్రతి జీవి మనకు ఏదో ఒకటి నేర్పించగలదు. జీవితంలో ఎంతకాలం మనం నేర్చుకుంటూ ఉంటామో అంతకాలం మనం ఎదుగుతూనే ఉంటాము.